ఓకే సార్, మనకి కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అల్లం రాజేష్ అండి. ఓకే రాజేష్ గారు, సార్తో మాట్లాడండి. చెన్నుపాటి శ్రీను గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు. రాజేష్ గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. ఏం లేదండి, మొన్న చంద్రబాబు నాయుడు గారు రాధాబాబు గారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా పదవి ఒకటి వేస్తానని చెప్పి అన్నారు. అలాగా మీరు రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మీకు కూడా అటువంటి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండే పదవి ఇస్తారని మీరు ఆశిస్తున్నారా? నేను ఆశించి పార్టీలో చేరలేదు. నేను రంగయ్య అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ మా నాయకుడు, ఆయన చేరాడు. ఆయనతో పాటు మేము కూడా అనుసరించి తెలుగుదేశం పార్టీలో చేరాం. అంతేగాని ఏ పదవి ఆశించి చేరలేదు. ఆయన ఉన్నత శిఖరంలో ఉంటే చాలు మాకు. ఓకే అండి, మీరు ఫ్యూచర్ లో ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ఇంకేమైనా ఉందంటారా? ఫ్యూచర్ అని చెప్పారుగా మీరు, రాబోయే కాలం చెప్పాలి దానికి సమాధానం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఓకే సార్, ఇప్పుడు కాలర్ కూడా వంగవీటి రాధా గారి గురించి అడిగారు. ఆయనతో మీకున్న అనుబంధాన్ని మీరు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు. మరి ఈ ప్రచారం అనేది ఎన్డీఏ కూటమికి బలాన్ని ఇస్తుంది అనుకుంటున్నారా? బలాన్ని ఇస్తుందనే కదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కానీ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ముందు పెట్టి క్యాంపెయిన్ చేయిస్తున్నారు అని అంటే దాని అర్థం ఖచ్చితంగా ఆ బలం ఒక అదనపు బలంగా యాడ్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన్ని స్టార్ క్యాంపెయినర్ గా ముందు పెట్టారు. ఓకే సార్, అలాగే ఇప్పుడు వంగవీటి రాధా గారికి అంటే ఈ ఎన్డీఏ కూటమిలో రాధా గారికి అంటే భవిష్యత్తులో ఉన్న మంచి భవిష్యత్తు రావాలి అంటే మీరు ఏ విధంగా సహకారం అందిస్తారు? అంటే టీడీపీలో ఏ రూపంలో అయినా ఏ సహకారం కావాలన్నా ఖచ్చితంగా మేము నిలబడతాం. మేమే కాదు, రంగయ్య గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా బలంగా నిలబడతారు. ఓకే సార్, అలాగే ఏంటంటే మీతో పాటు తిరిగిన వాళ్ళు, మీ కింద తిరిగిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మరి మీకు బాధ అనిపించడం లేదా? గర్వం అనిపిస్తుంది అమ్మా, బాధ కాదు, గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే నా స్నేహితులు, ఇప్పుడు మీరు చూస్తే గద్దె రామ్మోహన్ నా స్నేహితుడు, బొండ ఉమ నా స్నేహితుడు, మల్లాది విష్ణు నా స్నేహితుడు, వెల్లంపల్లి సీను కూడా స్నేహితుడు కాదు కానీ అలాంటి సంబంధాలు ఉన్న మనిషే. బుద్ధా వెంకన్న కానీ, బోడే ప్రసాద్ కానీ వీళ్ళందరూ నా స్నేహితులే. వాళ్ళని చూస్తే గర్వం అనిపిస్తుంది. నా స్నేహితులు మంచి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని చెప్పి. ఓకే, అంటే ఎప్పుడు కూడా వాళ్ళని చూస్తే గర్వంగానే అనిపిస్తుంది, గర్వంగానే ఫీల్ అవుతాను నేను, నా స్నేహితులు ఆ స్థానంలో ఉన్నారని. ఓకే సార్, అలాగే విత్ యువర్ పర్మిషన్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అది అడగమంటారా? అడిగమ్మా, పర్లేదు, ఏం అడిగినా పర్లేదా? ఓకే, అంటే మీ మీద గతంలో ఒక అభివాదం వచ్చింది, అది నిజమేనా లేకపోతే ఎవరైనా కావాలని అలాగా కుట్ర పన్నారంటారా? అపవాదని మీరే అంటున్నారు. ఆ అపవాదు రావడానికి కారణమైన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు చెప్తా నేను. ఒకడు కేశినేని అని, ఆ రోజున పోలీస్ కమిషనర్గా పనిచేసిన గౌతమ్ సవాంగ్. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వైసీపీ పార్టీ సంఘంలో ఉన్నారు. ఆ అపవాదు వేయటం కోసమే నన్ను అందులో ఇన్వాల్వ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అది ఆఖరికి న్యాయస్థానాల్లో అవన్నీ వీగిపోవటం, మేము క్లీన్గా బయటికి రావడం జరిగింది. ఓకే, అలాగే రాధారంగ కుటుంబాలకు, దేవినేని కుటుంబాలకి విభేదాలకు ఉన్న కారణం ఏంటంటారు? అధికార దాహం అమ్మా, అందుకంటే ఏం లేదు. ఇప్పుడు ఆ దేవినేని కుటుంబంలో వాళ్ళ సోదరులు గాంధీ కానీ, నెహ్రూ కానీ, ఆ ఫ్యామిలీ అంతా రంగయ్య గారి అనుచరులుగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి వాళ్ళకి అధికార వ్యామోహంతో డిఫర్ అయ్యి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, అలాగే ఇప్పుడు రాజకీయ చైతన్యం ఉన్న మన విజయవాడ నగరం హత్యా రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఎలా మారిందంటారు? అదంతా ఒక చరిత్ర అమ్మా. అది
ఈ అధికార వ్యామోహంతో ఆ బయటికి వెళ్ళిన వ్యక్తులు చేసిన అరాచకాల మూలంగా అక్కడ మొదలయ్యి కోర్స్ బోత్ సైడ్స్ అటు కానీ ఇటు కానీ చాలా మందిని కోల్పోవడం జరిగింది. అదంతా అధికార వ్యామోహంతో జరిగింది అటు సైడ్ నుంచి. ఓకే.